ఈ ఏడాదిలో 48 మంది పసిబిడ్డలు 14 మంది బాలింతలు మరణించారని ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీ ఆసుపత్రిలో ఇంత విషాదమాని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పసిబిడ్డల ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నించారు. ఒక్క గాంధీలోనే ఇన్ని మరణాలుంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏంటని, సీఎం ఏం చేస్తున్నారని నిలదీశారు. పాలన గాలికి వదిలేసి విగ్రహ రాజకీయాలు చేస్తున్న సీఎంకు ఎవరైనా బాధ్యతను గుర్తు చేయాలని కోరారు. గాంధీ ఆసుపత్రిలో పసిపిల్లలు, బాలింతల మరణంపై అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. ప్రభుత్వాన్ని నిలదీస్తూ సీఎంపై తీవ్ర విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఎక్స్లో ఘాటుగా బదులిచ్చారు. గాంధీ ఆసుపత్రిపై బురద జల్లి రోగులు రాకుండా చేసి కార్పొరేట్ ఆసుపత్రులకు లబ్ధి చేకూర్చాలని కేటీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. గాంధీ వంటి టెర్షియరీ కేర్ ఆసుపత్రులకు అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులే వస్తారని, వారిని కాపాడేందుకు చివరి నిమిషం వరకు వైద్యులు ప్రయత్నిస్తారని వివరించారు. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల కొందరు రోగులు ప్రాణాలు కోల్పోతారని తెలిపారు. దేశంలోని ఏ టెర్షియరీ కేర్ ఆసుపత్రిలోనైనా ఇలాంటి ఘటనలు ఉంటాయన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఇలా జరిగిందంటూ కేటీఆర్ మరణాల సంఖ్యను భూతద్దంలో చూపిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో గాంధీ ఆసుపత్రిలో చోటు చేసుకుంటున్న మరణాల వివరాలను విడుదల చేశారు.